ప్రతి క్యారెక్టర్తో తన న్యాచురాలిటీని అండ్ ఒక పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉన్న మన బిందు వాది గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నీకు వేరే ఓకే, అందరికీ నమస్కారం అండి. చాలా రోజుల తర్వాత మీడియాని అందరినీ కలుస్తున్నా. హాయ్ ఎవ్రీవన్. డార్క్ చాక్లెట్ ఫస్ట్లీ నాకు ఈరోజు చాలా ప్రివిలేజ్గా తీసుకుంటున్నా బికాజ్ వివేక్ సాగర్ ఇక్కడ ఉన్నారని కాదు, కానీ ఐఎమ్ రియలీ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ సాంగ్స్. నాకు స్పాటిఫైలో నాకు సపరేట్ లిస్ట్ ఉంటుంది. సో ఎప్పుడు షూట్కి వెళ్ళేటప్పుడు కానీ జర్నీస్కి వెళ్ళేటప్పుడు కానీ మోస్ట్లీ నేను ఎప్పుడైనా రిలాక్స్ అవ్వాలంటే ఐ స్విచ్ టు వివేక్ సాగర్ మ్యూజిక్. ఈరోజు అతను చేసిన మూవీలో వర్క్ చేయటం ఇట్స్ రియలీ ఐ ఫీల్ అన్ ఆనర్. నాకు ఈ మూవీ స్టార్ట్ చేసినప్పుడు శాష్ ఒకటి చెప్పారు, నీకు కూడా ప్రోమో సాంగ్లో నాకు కూడా ఒకటి ఉంటుందని, కానీ నన్ను కట్ చేసేసారు. నాకు చాలా అన్యాయం జరిగింది. ఇంతకుముందే అడుగుతున్నా వివేక్ నాకు ఒక్క సాంగ్ ఏదో ఒకటి చేసి పెట్టాలని. సో హోప్ఫుల్లీ ఇంకొక ప్రోమో సాంగ్ నీతో చేస్తానన్నారు. ఇది బయటకు చెప్తున్నా ఎందుకంటే జరగాలని. బట్ లైక్ రియలీ వివేక్ ఐమ్ సో ఆనర్డ్. లైక్ I told you, నీకు డైరెక్ట్గా చెప్పాను. అగైన్ ఐఎమ్ సేయింగ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ వివేక్స్ మ్యూజిక్. డార్క్ చాక్లెట్ ఈ స్టోరీ నెరేట్ చేసినప్పుడు ఐ రియలీ గాట్ ఎక్సైటెడ్ అండి, బికాస్ చాలా రోజుల తర్వాత నాకు ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్ వచ్చింది అండ్ ఐ వాజ్ హ్యాపీ. అది బయటకు రావాలని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా. మా డైరెక్టర్ కొంచెం పర్ఫెక్షనిస్ట్, చాలా సాన్ పెడుతూనే ఉన్నాడు. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రెస్ మీట్ కాబట్టి ఇంకా కపుల్ ఆఫ్ మంత్స్లో లైక్ మూవీ విల్ బీ అవుట్. డార్క్ చాక్లెట్ ఇట్స్ అ డార్క్ కామెడీ మూవీ. ఒక కాలేజ్ ఫ్రెండ్స్ ఒక డికేడ్ తర్వాత కలిసిన తర్వాత ఒక ఇంట్లో అక్కడ ఏం జరుగుతుంది అనేది మూవీ ఉంటుంది. వర్కింగ్ అవర్స్ వర్ లైక్ స్టోరీ ఏం చెప్పట్లే, చిరు లీక్స్ ఏమి ఇవ్వట్లే. వర్కింగ్ అవర్స్ అయితే చాలా మ్యాడ్ క్రేజీగా చేసాము. ఊరు బయట ఎక్కడో సెట్ వేశారు అండ్ దెన్ 2 ప్యాక్ చేస్తే మళ్ళీ పొద్దున్నే 7కి షాట్ పెట్టేవారు. ఇంటికి వచ్చి 2-3 అవర్స్ పనుకొని షూట్ చేసాము. ఇట్ వాస్ క్రేజీ. బట్ దెన్ ఈరోజు అవుట్పుట్ చూసిన తర్వాత ఇదే థియేటర్లో మేము సీక్రెట్ స్క్రీనింగ్స్ కూడా వేసాము, 5-6 సీక్రెట్ స్క్రీనింగ్స్. అండ్ దాంట్లో మూవీ రివ్యూవర్స్ ఉన్నారు, మూవీ లవర్స్ ఉన్నారు, మిక్స్ ఆఫ్ ఆడియన్స్ అందరూ చూశారు. గ్రేట్